నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా పేస్టు, అల్లం పేస్టు, జీడిపప్పు నానబెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు, చికెను, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా. గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. పచ్చిమిరపకాయలు వేయాలి, కరివేపాకు కలపాలండి, ఉల్లిపాయలు వేయాలండి, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గించాలండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి కొంచెం మగ్గించాలండి. అది మగ్గాక చికెన్ వేయాలండి. మూత పెట్టి మగ్గించాలి. మగ్గిపోయిందండి. టమాటా పేస్ట్ వేయాలండి. తర్వాత అది కూడా మగ్గాలండి. మగ్గిపోయిందండి బాగా. గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేయాలండి. కారం వేయాలండి 1 స్పూను. బాగా కలపాలండి. అది కూడా మగ్గిపోయిందండి. చివరిగా జీడిపప్పు పేస్ట్ వేసేయాలండి. జీడిపప్పు పేస్ట్ పలచగా ఉండాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.